హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ చేసుకుందామండి. దీనికి కావలసిన 2 కప్స్ వరకు నేను ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలండి. స్టవ్ పైన 1 లీటర్ వరకు నీళ్ళు పోసుకొని అవి మరిగించుకోవాలండి. ఇందులో 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఇవి మరగనివ్వాలండి. చూడండి, మనకు నీళ్ళు మరిగాయి కదా. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనం ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఓన్లీ ఒక 80% ఉడికితే సరిపోతుందండి. చూడండి, ఇవి మనకు ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఒక స్టెయినర్లో ఇవి వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టెయినర్లో వేసుకుందాం. ఇలా స్టెయినర్లో వేసుకుందాం కదా. ఇవి మొత్తం పూర్తిగా చల్లబడాలండి. ఇవి మనకు చల్లబడిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనము ఒక 1/2 కప్పు వరకు నేను కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది. తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి, ఇప్పుడు 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలండి. మిరియాల పొడి 1/2 స్పూన్, అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసి ఇలా కలిపేసుకోవాలి. వీటన్నింటికి కోటింగ్ రాగా రావాలండి. ఇలా మొత్తం అన్నింటికి పట్టే విధంగా అవసరమైతే 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా నీళ్ళు చల్లుకోండి. నీళ్ళు చల్లుకుంటే అంతా కూడా ఈ కార్న్కి పట్టుకుంటుంది. ఇలా కలిపేసుకోవాలండి. బాగా క్రష్ చేయకుండా ఇలా మీద కలుపుకొని ఉంచుకోవాలి. చూడండి, ఇలా అయిపోయింది కదా, అన్నింటికి పట్టేసింది. ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకుందాము. మనకి ఇప్పుడు ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఇలా కొన్ని తీసుకుంటూ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే కార్న్ హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే చిల్లుతూ ఉంటాయి. జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవి వేగాయి కదా. ఇప్పుడు టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఇలా అన్నీ వేయించేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి ఇలా కలిపేసుకోవాలండి.
ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కార్న్ కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకొని ఉంచేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మనం స్టవ్ మీదకి వెళ్ళి దింపేసుకుంటే మన క్రిస్పీ కార్న్ రెడీ అయినట్టేనండి. 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి. ఇందులో అంచురు పొడి ఉంటే మీ దగ్గర వేసుకోవచ్చండి, లేకపోతే లాస్ట్కి నిమ్మకాయ రసం కూడా పిండుకొని మనం తినవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూడండి మన వేడి క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి. తినేటప్పుడు ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తర్వాత కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇంతే అండి, ఈజీగా మన రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే క్రిస్పీ కార్న్ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.